హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసకి 23వ భాగాన్ని వినేద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ భూమి హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది. ఆర్యన్ రోజులానే త్వరగా లేచి భూమి ఫేస్ చూస్తాడు. నవ్వుతూ కనిపిస్తున్న భూమి మొహం చూసి తన మనసుకి ప్రశాంతం కలగ్గా, నీకు ఈ నవ్వుని దూరం చేసింది నేనే గారా అంటున్నాడు. కానీ నీ నవ్వు చాలా బాగుంటుందిరా, అచ్చం పసిపిల్లలా భలే నవ్వుతావు అని అనుకుని భూమి నుదుటిన ముద్దు పెట్టి భూమి మెల్లగా కదిలేసరికి గబగబా లేచి జిమ్ముకు వెళ్ళిపోతాడు. ఆర్యన్ వెళ్ళగానే భూమి నవ్వుతూ కళ్ళు తెరిచి, ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా అలా నటిస్తున్నావు, నన్ను బాధ పెడుతున్నావు అనుకుని నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. ఏది ఏమైనా నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. నువ్వు ఇలా ఉండడానికి కారణం నేను కాదు, అది ఇంకెవరో, అది కనిపెట్టాలి. కానీ అంతకన్నా ముందు నువ్వు నన్ను బాధ పెడుతున్నట్టు నటిస్తున్నందుకు కారణం ఏంటో తెలుసుకోవాలి. సో భూమి, ఇప్పుడు 2 మిషన్స్ ఉన్నాయి నీ ముందు. ఆర్యన్ నన్ను బాధ పెడుతున్నందుకు కారణం ఏంటి? 2, ఇదంతా ఎవరో ప్లాన్ చేశారు. అది ఎవరో ఆర్యన్కి కూడా తెలియకపోవచ్చు, అందుకే ఇలా ఉన్నాడు. సో మనమే కనుక్కోవాలి. ముందుది నేను చేస్తే సెకండ్ది ఇద్దరం కలిసి చేయొచ్చు. అమ్మయ్య భూమి, నీ ప్లానింగే ప్లానింగ్. యూ కెన్ డూ ఇట్ బేబీ, ఆల్ ది బెస్ట్ అని తనకి తాను చెప్పుకుంటుంది. ఇప్పుడు వెళ్ళి మా ఆయనకి కాఫీ పెట్టుకురావాలి. అంతకన్నా ముందు నాకు ఎంతో కష్టమైన పని ఒకటి చేయాలి అని అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. అమ్మయ్య, కష్టమైన పని అయిపోయింది, ఇప్పుడు ఇష్టమైన పని చేయాలి అని అనుకుని క్రిందికి వెళ్తుంది. క్రిందికి వెళ్ళి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న సుజాత, ఏంట్రా ఇటొచ్చావు, అయినా ఎందుకు ఇంత పొద్దున్నే లేచావు అని అడుగుతుంది. అమ్మ అత్తమ్మ, నాకు వచ్చింది నిన్న ఫీవరే, చిన్నదే, అది నైట్కే తగ్గిపోయింది. ఇంకా ఆ రూమ్లో ఉండడం నా వల్ల కాదు అంది. అబ్బో అవునా, ఏది చూడనివ్వు అని భూమి హ్యాండ్ అండ్ హెడ్ పట్టుకొని చూస్తుంది. అవునే, తగ్గిపోయిందే అంది. అయిపోయాయా నీ చెకింగ్లు? అయిపోతే నేను కాస్త కాఫీ పెట్టుకుంటా అంది. అయిపోయింది, కానీ నువ్వు స్టవ్ దగ్గర రాకుండా వీల్లేదు. ఏ, ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడేగా జ్వరం వచ్చిపోయింది, సెగ తగిలితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, అందుకే. అబ్బో, ఇది ఒకటి ఉందా మళ్ళీ నా ప్రాణానికి? సుజాత నవ్వుతుంది. అయినా నువ్వు ఇంత అర్జెంటుగా స్టవ్ దగ్గరికి వెలగబెట్టాల్సిన పనులు ఏమున్నాయే? నీకేం తెలుసమ్మా, మాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు అర్జెంటుగా మా ఆయనకి కాఫీ పెట్టుకుపోవాలి. అబ్బో, మొగుడు మీద ప్రేమ పొంగిపోతుందే. అవును, కానీ నువ్వే ఆ పొంగు పైన నీళ్లు పోసి చల్లార్పేస్తున్నావు అంది. అబ్బో, మాటలు బాగా మాట్లాడుతున్నావే అంది సుజాత. ఏం మాట్లాడి ఏం లాభం లేమ్మా, నా టాలెంట్ ఎవరు గుర్తిస్తున్నారు? మీ మావయ్య చెప్తే ఏమో అనుకున్నానే, నిజమే, నువ్వు ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది. సరేలే, ఇప్పుడు ఏమంటావు? ఏంటి? కాఫీ మా ఆయనకి. సరే, నేను పెట్టిస్తాలే అంది. ఏం వద్దులే, నువ్వు పాలు కాచివు, నేను కలుపుకుంటా. అయ్యో, నేను కలిపిస్తాలేవే. ఏం వద్దన్నానా? నా మొగుడికి నేను కలుపుకుంటా, నీ మొగుడికి అదేలే, మామకి నువ్వు కలుపుకో. బాగా ముదిరిపోయావే నువ్వు అంది సుజాత. నేనేం చేశాను అత్తమ్మా? అబ్బో, యాక్టింగ్ కూడా అదరగొట్టేస్తున్నావుగా. పోండి అత్తమ్మా, మీరు మరీ పొగిడేస్తున్నారు, నాకు దిష్టి తగులుతుంది. అవునా, నేను తీస్తాలే అంది. హహా, సరే, పాలు కాగాయా? అయిపోయాయి, ఇదిగో. సరే, ఇటు ఇవ్వండి. భూమి పాలు తీసుకుంటుంది. అవును, మా ఆయన జిమ్ చేసి అలసిపోయి వస్తాడు, నేను కాఫీ ఇస్తే ఏం బాగుంటుంది అత్తమ్మా? బూస్ట్ ఉందా? ఇదిగో. అబ్బా, థ్యాంక్స్ అత్తమ్మా అని పాలలో బూస్ట్ కలుపుతుంది. కాఫీ కలుపుతా అన్నావు కదే, కాఫీతో వచ్చి ఎనర్జీ సరిపోతుందా ఏంటి అంది. అబ్బో, నీతో పని కాదు తల్లి, వెళ్ళి మీ ఆయనకి ఇచ్చుకో. మాకు తెలుసులే అంది. సుజాత వెళ్తున్న భూమి వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే వాకింగ్ చేసి వచ్చిన సుజాత తనలో తను నవ్వుతూ ఉండడం చూసి, సుజీ ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. భూమిని చూసండి, ఎంత అల్లరిపిల్లో అంది సుజాత. ఏం చేసిందేంటి? చాలా చలాగ్గా మాట్లాడుతుందండి. నేను చెప్పాగా, భూమి అంతే, అలా కలిసిపోతుంది. అవునండి, నేను పెద్దగా పరిచయం లేదు, మొన్న పరిచయం అయ్యాను. ఈరోజు ఎంత బాగా మాట్లాడుతుందో. అంత బాగా ఏమనిందేంటి? నా మొగుడికి నేను బూస్ట్ కలిపాను, నీ మొగుడికి అంటే మామకి నువ్వు కాఫీ కలుపుకో అన్నది అని చెప్పి నవ్వుతుంది. భూమి అంతే సుజీ, నచ్చితే అలానే మాట్లాడిస్తుంది. చిన్నపిల్లల కల్మషం లేని మాటలు, మనస్తత్వం. నువ్వేమనుకోకు. నేనెందుకు అనుకుంటానండి, తను నాకు కోడలిగా కాదు, కూతురులా అనిపిస్తుంది. సరే మరి, కాఫీ ఇస్తావా? ఇదిగోండి అని సుజాత నాకి కాఫీ ఇస్తుంది. ఇద్దరు హాల్లోకి వెళ్తారు. భూమి బూస్ట్ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఇంకా ఆర్యన్ రాకపోయేసరికి
ఈ జిమ్ రూమ్ ఎక్కడుంది, చూస్తే పోలా అనుకుని ఆ బూస్ట్ తీసుకుని జిమ్ రూమ్ ఎత్తుక్కుంటూ వెళ్తుంది. సెకండ్ ఫ్లోర్లోని లాస్ట్ రూమ్లో జిమ్ ఏర్పాటు చేసుంటారు. జిమ్ రూమ్కి వెళ్ళి చూస్తుంది. ఆర్యన్ పుషప్స్ చేస్తూ ఉంటాడు. భూమి ఆర్యన్ వైపే చూస్తూ, అబ్బా ఏమున్నాడు ఆర్యన్, ఎంత బాగున్నావురా, నీ బాడీ చూస్తుంటే అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోతారేమో అనిపిస్తుంది అని అనుకుంటూ, ఏవండో శ్రీవారు అని గట్టిగా అరుస్తుంది. ఆర్యన్ దడుచుకొని బోర్లా పడతాడు. భూమి ఆర్యన్ దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళు మడిచి కూర్చుని, అయ్యయ్యో అయ్యయ్యో మా వారు బొక్కబోర్లా పడ్డారే అని అంటూ నవ్వుతుంది. ఆర్యన్ నెమ్మదిగా లేచి, ఒసే ఎందుకే అలా అరిచావు, పైగా పడిపోతే లేపకుండా నవ్వుతావా రాక్షసి అని కోపంగా అంటాడు. భూమి ఆర్యన్ కాళ్ళు పట్టుకుని, అయ్యోయ్యో క్షమించండి, నేను నవ్వకూడదనుకున్నాను, మీకు కోపం వచ్చింది, సారీ అండి సారీ అని ఆర్యన్ ప్యాంట్ పట్టుకుని లాగుతుంది. ఒసై ఒసై నీ సారీ సంతకల్లా నా ప్యాంట్ వదిలివే తల్లి అని ప్యాంట్ గట్టిగా పట్టుకుని అడుగుతాడు ఆర్యన్. కుదరదండి, నేను నవ్వి పాపం చేశాను, మీరు నన్ను క్షమించే వరకు వదలను అంది భూమి. క్షమించాను లేవే, ఇప్పటికైనా వదలవే, ప్యాంట్ ఊడిపోయేలా ఉంది. సరేలే, అదేదో ముందే చెప్పచ్చుగా, లాగి లాగి చేతులు నొప్పెట్టాయి, కానీ అది ఊడ రాలేదే ఏంటబ్బా అని చతికిలబడి ఆలోచిస్తున్నట్టు ఫోజిస్తుంది. ఆర్యన్ భూమి నెత్తిపైన ఒక్కటిచ్చి, ఏంటి ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నావు, భయం పోయిందా అని అడుగుతాడు. పోయింది, అదేమన్నా జుట్ట జీవితాంతం ఉండను, చిచి చాలా చెత్త కంపారిజన్, నచ్చలేదా అంది. లేదు. అన్నీ మనకి నచ్చే చేస్తున్నామా ఏంటి, అవసరం బట్టి చేస్తున్నాం. ఏంటేంటో మాట్లాడుతున్నావు, తలకి దెబ్బ ఏమైనా తగిలిందా ఏంటి, నాకేం మైండ్ పోలేదులే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే స్విచ్ ఆన్ అయింది. అబ్బా ఏంటో నీ మాటలు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఈ రూమ్ ఎలా తెలిసింది, ఇదొక పెద్ద సీక్రెట్ రూమా, తెలియకపోవడానికి అన్ని రూమ్స్ చూసుకుంటూ వస్తే ఇక్కడ ఈ పాత సామాన్లు వాటి మధ్యలో బుద్ధ అవతారంలో నువ్వు కనిపించావు. ఏంటి అన్నావు, కాకపోతే ఇది ఒక పెద్ద హనుమాన్ వ్యాయామశాల, నువ్వు ఒక పెద్ద పహిల్వాన్వి అనుకుంటున్నావా, ఏంటి నోరు లేస్తుంది, అయ్యో అయ్యో సారీ అండి అని మళ్ళీ కాలు పట్టుకోబోతే, వద్దునే వద్దు, నువ్వు నా కాలు పట్టుకొనే వద్దు, నేను ఏమి వద్దు అన్నాడు. అలా రండి దారికి, ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు, అది అంటూ మెలికలు తిరుగుతుంది భూమి. మెలికలు తిరగడం ఆపి చెప్పు, ఇదిగోండి అని బూస్ట్ పాలు గ్లాస్ ఇస్తుంది. ఏంటేది, హెహి బూస్ట్ అంది. ఆర్యన్ భూమిని పైనుంచి కింద వరకు ఎగాదిగా చూస్తాడు. అయ్యో అట్ట చూడు మాకు మామ, సిగ్గేస్తుంది అంది. ఏంటి ఆ భాష, మామ ఎవరు, బాగలేదా, నువ్వే, నీకు బాగా ఎక్కువైంది, నిన్ను గిల్లుతావు అంతేగా, రా అని నడుము ఆర్యన్ వైపు పెడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది, నీకు మెంటల్ ఎక్కింది, అందుకే ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. నాకు పిచ్చేమీ లేదు, నీకే పైత్యం ఎక్కువైనట్టుంది అంది. నిన్ను, అబ్బా మళ్ళీ గిల్లువుదిలే కానీ ముందు తాగు. బూస్ట్ ఏంటే, నేనేమన్నా చిన్న పిల్లాడినా బూస్ట్ తాగడానికి, చిన్న పిల్లాడు కాక పెద్దయ్యాడని ఫీల్ అవుతున్నావా ఏంటి అని చిన్నగా అనుకుంటుంది. ఏంటే, ఏం లేదు, బూస్ట్ చిన్న పిల్లలైనా తాగేది, పెద్దోళ్ళు కూడా తాగుతారు. ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు, అవునా ఎలా మాట్లాడుతున్నాను, పిచ్చి పట్టినట్టు, ఏం చేద్దాం మరి, మా ఆయనంటే నాకు పిచ్చేగా, ఏంటి నిజమే కదా, కాదు నిజం కాదు, నువ్వు నన్ను ప్రేమించలేదు, జస్ట్ నాటకం ఆడావు. అవునా, అలా అని మీకు ఎందుకు అనిపించింది, అది ఎందుకో నీకు కూడా తెలుసు, నాకు తెలిసిన విషయం కాదు, మీకు తెలిసిన నిజం చెప్పండి. నిజమా, అదేగా ఇద్దరికి తెలిసింది, నేను అడిగింది మీరు నాకు చెప్పిన కారణం గురించి కాదు, నా నుండి దాస్తున్న నిజం గురించి. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు, ఏం నటిస్తున్నావురా, సరేలే ముందు ఈ బూస్ట్ తాగండి అంది. నాకొద్దు, చిచి నేనెక్కడా నాకలేదే, ఫ్రెష్గానే ఉందే. అబ్బా విసిగించకుండా పోవే, నన్ను ప్రశాంతంగా పని చేసుకుని ఇవ్వవా, అందుకే నన్ను పెళ్లి చేసుకుంది. అయ్యో లేదండి, మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి. సంతోషం, అది ఎప్పుడో నా నుంచి లాగేసుకున్నావుగా. అబ్బా పొద్దున్నే గొడవ ఎందుకులే, ముందు ఈ బూస్ట్ తాగండి అంది. నేను వద్దు అంటే తాగమంటున్నావు, ఏమన్నా కలిపావా ఏంటి. కలిపాను, అయితే నువ్వే తాగి. అయ్యో బూస్ట్లో పాలు కలిపానండి, నాకొద్దు పోవే. నేను పోను అంది. సరే ఇలా ఇవ్వు తాగేస్తాను, ఇదేదో ముందే చేస్తుంటే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదుగా, ఇదిగోండి. తాగేస్తాను కదా ఇంక పో. సరే పోతున్నాను, కానీ ఒక మాట చెప్పిపోతా. ఏంటది,
ఏ మాటకా మాట. మీ ఫిజిక్ సూపర్ అదిరిపోయింది. ఏయ్ నిన్ను హా నన్నేం చేయలేరులే అని పరిగెడుతుంది. భూమి వెళ్ళిపోయాక ఆర్యన్ నవ్వుకుంటూ, ఏమైంది భూమి, నీకేం తెలిసింది, కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ఇలా అల్లరి చేస్తుంటే చాలా బాగుంది అని అనుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. భూమి కిచెన్లోకి వెళ్ళి గ్లాస్ పెట్టేసి టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తుంది. పూరి చేద్దాం అని అనుకుని త్వరగా అవి చేసే పనిలో పడుతుంది. ఇంతలో కార్తీక్ కిచెన్లోకి వస్తాడు. వదినా అన్నాడు కార్తీక్. చెప్పండి మరిది గారు. అంత రెస్పెక్ట్ వదిలే వదినా, కార్తీక్ అని చాలు. ఓ అను ఎవరు, నీ గర్ల్ ఫ్రెండా? వాట్? అదే కార్తీక్, అను అనమన్నావుగా అందుకే. అబ్బా వదిన, నేను కార్తీక్ అని అనమన్నాను. ఓహో అలానా, సారీ, నాకు తెలుగు పెద్దగా రాదే. జోకా? మీరు తెలుగు వాళ్ళేగా, ఇంకెందుకు రాదు తెలుగు? అయ్యో మేము ఇంగ్లీష్ వాళ్ళం, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం, కానీ నేను ఎక్కువ అమ్మమ్మ నానమ్మ దగ్గరే ఉండేదాన్ని, సో తెలుగు కొంచెం వీక్. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావుగా. అంటే ఇవి కొంచెం తెలుసు, బట్ డీప్గా నాట్నెస్. ఇంతకీ మీ అమ్మా నాన్నది ఏ ఊరు? లండన్. ఓ బ్రిటిష్ అమ్మాయివా? హా, కానీ వదిన నువ్వు అచ్చ తెలుగు అమ్మాయిలా ఉన్నావు. ఓ థ్యాంక్ యూ కార్తీక్. ఇట్స్ ఓకే వదిన, నేను నీకు పూర్తిగా తెలుగు నేర్పిస్తాలే. ఓహో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. అయ్యో ఇదంతా నాకు మామూలే వదిన. అచ్చా ఓకే కార్తీక్. ఏం చేస్తున్నావు వదిన? మంట కార్తీక్. వాట్? అవును కార్తీక్, చూడు అని తను రుద్దుతున్న పూరీని చూపిస్తుంది. ఓ వదిన, అది మంట కాదు వంట. ఓహో ఓకే కార్తీక్, నాకు కరెక్ట్గా తెలీదు, లాస్ట్లో టా వస్తుందని ఓన్లీ తెలుసు. ఏంటమ్మా టా ఒక్కటి తెలుసా? తల్లి నీకు ఆ నుండి మొదలు పెట్టాలేమో అంటున్నాడు. హే అది సరే కార్తీక్, నాకు ఒక ప్రామిస్ చెయ్యి. ఏంటి వదినాది? అంటే నేను బ్రిటిష్ అని ఎవరికీ తెలీదు, ఒక మీ అన్నయ్యకి తప్ప, సో ఎక్కడ అనవు కదా. ఓ అవునా, అంటే మీది లవ్ మ్యారేజా? అలా అని కాదు, మీ అన్నయ్యకి ఒక్కటే నిజం చెప్పా, నేను ఇంకెవరికీ తెలీదు, సో నువ్వు కూడా ఎక్కడా చెప్పకే. చెప్పను వదిన, ప్రామిస్. థ్యాంక్ యూ కార్తీక్, నువ్వు నాకు చాలా సాయం చేస్తావు. ఏంటది సామమా? అదే కార్తీక్, హెల్ప్ హెల్ప్. వామ్మో సాయం అంటారు వదిన. ఉఫ్ నా వల్ల కాదు వదిన, నేను పోతున్నాను అన్నాడు. భూమి వెళ్తున్న కార్తీక్ని చూసి నవ్వుకుంటుంది. త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి రూమ్కి వెళ్తుంది. భూమి రూమ్లోకి వెళ్ళేసరికి ఆర్యన్ వాష్రూమ్లో ఉంటాడు. భూమి డోర్ లాక్ చేసి ఆర్యన్ వాష్రూమ్లో ఉన్నాడని అర్థమై వెళ్ళి ఆర్యన్ కబోర్డ్ ఓపెన్ చేసి ఒక డ్రెస్ తీసి బెడ్ పైన పెట్టి సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఆర్యన్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి బెడ్ పైన బట్టలను చూసి, ఏయ్ నా బట్టలు నిన్ను ఎవరు పట్టుకోమన్నారు? అసలేంటి నా పనులు ఎందుకు చేస్తున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకోసారి నా వస్తువులు ముట్టుకున్నావు అంటే చంపేస్తాను అని తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతున్నాడు. భూమి సోఫాల నుంచి లేచి ఆర్యన్ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని సీరియస్గా, అయిపోయిందా అని అంటుంది. ఆర్యన్ కూడా అంతే సీరియస్గా, ఏంటి అయిపోయేది? అసలు నీకు ఇంత ధైర్యం ఎలా వస్తుంది? కొంచెం కూడా భయం అనిపించట్లేదా అని అంటాడు. భయం సంగతి పక్కన పెడితే ఏంటి, మీ పనులు నేను చేయకూడదా అంది. కూడదు అనే కదా చెప్పేది. అవునా, ఒకసారి మన ఫస్ట్ నైట్ గుర్తు తెచ్చుకోండి. ఏముంది అక్కడ గుర్తు తెచ్చుకోవడానికి? ఏం జరగలేదుగా. అబ్బా ఆశ, అలా కాదు, మీరన్న మాటలు గుర్తు తెచ్చుకోండి. నేనేమన్నాను? అబ్బా అన్నీ నేనే గుర్తు చేయాలా? ఆ రోజు అని బేస్ వాయిస్తూ, ఈ రోజు నుంచి నా పనులన్నీ నువ్వే చేయాలి అని అనేసి ఇదే అన్నారండి అంటుంది. ఆర్యన్ భూమి వైపు సీరియస్గా చూసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి వేరే డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు. ఉన్నదంటే ఊలికెక్కువ అని ఇప్పుడు నేనేమన్నానని అలా చూస్తాడు. తను చెప్పిందేగా నేను చెప్పాను. ఏమోలే, వచ్చాక చూసుకుందాం, వాడి ప్రతాపమో నా ప్రతాపమో అని అనుకుని మళ్ళీ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఆర్యన్ డ్రెస్ వేసుకుని రూమ్లోకి వస్తాడు. ఆర్యను ఆర్యను అంటూ పిలుస్తుంది. ఛీ, ఇది నా సహనాన్ని పరీక్షిస్తుంది. ఏంటి ఆ పిలుపు చండాలంగా అన్నాడు. ఆ పిలుపు మాత్రమే చండాలంగా ఉందా? చేసే పనులు కూడా అలానే ఉన్నాయా అని చిన్నగా అనుకుంటుంది. ఏంటి గొనుకుతున్నావు? ఎందుకు పిలిచావో చెప్పు. ఏం లేదు ఆర్యాను. ఒసేయ్ ముందు ఆ పిలుపు ఆపు. అది కాదు ఆర్యాను, ఇంకోసారి ఆర్యాను అన్నావనుకో నీకు గోరి కొడతాను. అంటే చంపేస్తావా? డౌటా? కన్ఫామ్గా చంపేస్తా. వద్దులే ఆర్యాను, పిలవనులే. ఛీ, ముందు ఎందుకు పిలిచావు చెప్పు సావు. అదేంటంటే అంత సిగ్గు నీకు సూట్ కాదు, కానీ విషయం చెప్పు. మరేమో నువ్వు చాలా హాట్గా ఉన్నావు.
వాట్? అవును అని చెప్పి దోశల్లో మొహం దాచుకుంటుంది. ఛీ, దీనికి డెఫినెట్గా పిచ్చి అని అనుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఎంతసేపటికి అటు నుంచి సౌండ్ రాకపోయేసరికి చేతులు తీసి చూస్తుంది. వెళ్ళిపోయాడు, అయినా వదులుతామా, అటాక్ అని తను కూడా బయటకు వచ్చేస్తుంది. భూమి రూమ్ నుంచి బయటికి రాగానే కార్తీక్ కూడా వస్తూ కనిపిస్తాడు. హాయ్ వదినా అన్నాడు. హాయ్ కార్తీక్, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నావా వదినా? లేదు కార్తీక్, ఆల్రెడీ చేశా, ఇప్పుడు తినడానికి వెళ్తున్నా. అబ్బో వదినా, నువ్వు జోక్స్ కూడా వేస్తావా? నో కార్తీక్, నాకు జోక్స్ రాయి. అయ్యో వదినా, రాయి కాదు రావు. రావునా? ఎవరైనా? ఉఫ్, పద వదినా, టిఫిన్ చేద్దాం, అదే తిందాం. సరే కార్తీక్ అని ఇద్దరు వెళ్తారు. ఆర్యన్ హాల్లో కూర్చొని సీరియస్గా పేపర్ చదువుతుంటాడు. కార్తీక్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సుజీ, నాకు కూడా అక్కడే ఉంటారు. అత్తమ్మ, నేను వెళ్ళి ఆయన పిలుచుకొని వస్తాను. సరే తల్లి. భూమి హాల్లోకి వెళ్ళి అరియాను అని పిలుస్తుంది. వచ్చింది, నన్ను ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. నువ్వు ఆ పిలుపు మానవా అన్నాడు. అలానే బాగుంది. నీకు బాగానే ఉంటుంది, నాకే కంపరంగా ఉంది. హిహిహి, ఏం కాదులే, అడ్జస్ట్ చేసుకో అంది. నిజమేలే, ఎంతో నచ్చని నిన్నే భరిస్తున్నానుగా. సరేలే, పోదాం రా. అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అందరూ తిన్నాక ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. భూమి రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్యన్ నుంచి నిజం తెలుసుకోవడానికి ఏం చేయాలి? ఏదైనా ప్లాన్ వేయాలా? వద్దులే, తను ఇచ్చిన టైం అయ్యాక తన చేతే చెప్పిచ్చేస్తా. అప్పటి వరకు ఈ 5 డేస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తా. అయ్యో పిచ్చి ఆర్యన్, నన్ను ఇంతలా ప్రేమించిన నువ్వు నేను తప్పు చేసినా ఏం అనేవాడివి కాదు. అలాంటిది నేను చెయ్యని తప్పుని ఎందుకు ఇంతలా పట్టుకొని వేలాడుతున్నావు? నీ చేతనే చెప్పిస్తాను. కానీ ఎలా? అది ఈ 5 రోజుల తర్వాత చూసుకోవచ్చులే, అంతవరకు నా పని నేను చూసుకుంటా అని అనుకుని సుజాత దగ్గరికి వెళ్తుంది. సుజాత తన రూమ్లో ఉంటుంది. అత్తమ్మా అత్తమ్మా. ఏమైంది అలా అరుస్తున్నావు? ఏం లేదత్తమ్మా, నాకు కొన్ని మొక్కలు అలానే కొన్ని పూల కుండీలు హోమ్ డెకరేషన్ కావాల్సినవి కొన్ని కావాలి. ఎందుకురా అంది. ఎందుకంటే మా రూమ్లో ఉండేదాన్ని బాల్కనీ అంటారా? ఏ అనరా? అనరు, అక్కడ చైర్స్ తప్ప ఇంకేమీ లేవు. ఇంకేం కావాలి? నాకు మొక్కలు కావాలి. అవునా, డ్రైవర్ చేత తెప్పిస్తానులే. తనకేం తెలుస్తుంది ఇలాంటివి తీసుకోవాలో ఎలాంటివి తీసుకోకూడదో? మనమే వెళ్ళి తెచ్చుకుందాం. సరే, ఎప్పుడు పోదాం? ఇప్పుడే పోదాం. మరి లంచ్ బయటే తినేద్దాం. మరి మీ మామకి, కార్తీక్కి, ఇంకా నీ మొగుడికి? అబ్బా అత్త, పార్సల్ పంపిద్దాంలే. అబ్బో, అత్తమ్మ దగ్గర నుంచి అత్త దగ్గరికి వచ్చావా? ఏమత్తా, బాలేదా? పోనీ సుజీ అని పిలవనా, బాగుంటుంది. మామ అలాగే పిలుస్తాడు కదా, సుజీ, సుజీ బంగారం, సుజీ బుజ్జి అని. నిన్ను అల్లరి పిల్ల. కలిసి కారులో బయలుదేరి ఒక షాప్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్తారు. ముందు ఈ హోమ్ డెకరేషన్ కావాల్సినవి తీసుకో, తర్వాత నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకుందాం అంది. సరే అత్తమ్మా అని ఇద్దరు అన్నీ చూస్తూ మొక్కలు హ్యాంగ్ చేసుకునేలా ఉండే కొన్ని కుండీలు, ఇంకా భూమికి నచ్చిందని పిల్లి బొమ్మలు ఉండే బెడ్షీటు, పిల్లో కవర్స్ అలానే కర్టన్స్ తీసుకుంటారు. అత్తమ్మా చెప్పురా. కొన్ని క్రాఫ్ట్ పేపర్స్ అలాగే క్రాఫ్ట్కి కావాల్సినవి తీసుకుంటాను. అలాగేరా అంది. వాళ్ళకి కావాల్సినవి తీసుకొని షాపింగ్ అయిన తర్వాత ఇద్దరు బయటికి వస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.